హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి ట్రెండ్ వీడియో. సాటర్డే మార్నింగ్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసినటువంటి వ్లాగ్ ఇది. మా హౌస్ నుంచి అయితే లైబ్రరీ 3.5 miles అవేలో ఉంది. ప్రతి శనివారం కూడా మార్నింగ్ అయితే లైబ్రరీకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాము. వీకెండ్స్ కన్నా కూడా వీక్ డేస్ లో అయితే లైబ్రరీలో అయితే ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఫ్రమ్ ప్రీ స్కూలర్ నుంచి టీనేజర్ వరకు కూడా చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ప్రీ స్కూలర్స్కి అయితే వీక్ డేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ టైమ్స్ అండ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. అవైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీ ఈవెంట్స్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. లైబ్రరీకి అయితే వచ్చేసాం. ఈ లైబ్రరీ పేరు వచ్చేసి ఓరావాలి పబ్లిక్ లైబ్రరీ. వెల్కమ్ టు ఓరావాలి పబ్లిక్ లైబ్రరీ. స్టార్టింగ్ లోనే నోటీస్ బోర్డులో పెట్టేశారు. సో ఈ రోజు February 14 సాటర్డే. సో ఏమేమి హ్యాపెనింగ్ అవుతున్నాయో లైబ్రరీలో. సో హోంవర్క్ హెల్ప్ అయితే ఉంది 10 నుంచి 11:30 వరకు. ఇవాళ వచ్చేసి కిడ్స్ యాక్టివిటీస్ 10 to 11:30. హోంవర్క్ హెల్ప్, హోంవర్క్తో పాటు సో రీడింగ్ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో రిమైనింగ్ ఈవెంట్స్ అన్ని వచ్చేసి ఆడల్స్వి. ఇక్కడైతే మీటింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం వాటిని ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ కాపీయింగ్ అండ్ ప్రింటింగ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మిగతా రూమ్స్ వచ్చేసి ప్రోగ్రామ్ రూమ్ అండ్ చిల్డ్రన్స్ రూమ్. చిల్డ్రన్స్ రూమ్లో వచ్చేసి చిన్న చిల్డ్రన్స్ లైబ్రరీలా ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్ రూమ్లో వచ్చేసి అన్ని కిడ్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బుక్స్ గురించి వచ్చినట్లయితే చాలా రకాలటువంటి బుక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. స్పెషల్ కలెక్షన్స్, హెరిటేజ్ కలెక్షన్ అండ్ లోకల్ అదర్స్ కలెక్షన్స్ ఆల్సో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ స్టడీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దీస్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ కమ్యూనిటీ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్ స్టడీ టూ. ఇవైతే వ్యాలంటైన్స్ డే యాక్టివిటీ వర్క్ షీట్స్ ఫర్ ద కిడ్స్. ఈ చిల్డ్రన్స్ రూమ్లో కూడా చాలా వాస్ట్ వెరైటీ ఆఫ్ బుక్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ చిల్డ్రన్స్ రూమ్లో కూడా కంప్యూటర్స్ ఉన్నాయి. సో పిల్లలు కావాలంటే ఇవి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఐ రియలీ లవ్ దెమ్. స్కూల్లో క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే స్టోరీ కన్నా లైబ్రరీకి వచ్చి ర్యాండమ్గా ఒక బుక్ తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు రీడ్ చేయడమో లేకపోతే మన రీడ్ చేసి విన్న దాంట్లో దే కెన్ గ్రాస్ప్ మోర్ థింగ్స్. ఈ విధంగా బుక్స్ని రీడ్ చేయడం వల్ల డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ థింగ్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ కూడా పిల్లలు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకునేటటువంటి ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఈ విధంగా మన లైబ్రరీకి రావడం వలన రొటీన్గా ఉండకుండా ఈ లైబ్రరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజనల్ ఈవెంట్స్ చేస్తారు. అలాగే ఆ ఈవెంట్స్ తగ్గట్టు లైబ్రరీలో బుక్స్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. సో పిల్లలకు కూడా సో అవన్నీ చూడడం వల్ల ఇంకొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఈవెంట్స్ గురించి కూడా తెలుసుకోవడానికి చాలా క్యూరియస్గా ఉంటారు. అలాగే ఎక్సైటింగ్గా కూడా ఫీల్ అవుతారు. February మంత్లో వచ్చేసి ట్వీన్స్కి ఎవ్రీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ అంటే క్రాఫ్ట్స్ అయితే 3:30 నుంచి 4:30 వరకు ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నవి. అండ్ ఎవ్రీ వెన్స్డే ఈవినింగ్ వచ్చేసి లెగో క్లబ్ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లలకి. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి రీడ్ టు ఏ డాగ్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. సో కిడ్స్ తమ ఫేవరెట్ బుక్ని డాగ్తో పాటు రీడ్ చేయాలి. ఇది కూడా చాలా ఫన్ అండ్ ఎక్సైటింగ్ ఫర్ ద కిడ్స్. టీనేజర్స్కి వచ్చేసి ఒక ప్రోగ్రామ్ రూమ్ ఉంటుంది. సో దాన్ని టీన్ జోన్ అని కూడా అంటారు. టీనేజర్స్ కి అయితే ఎస్పెషల్లీ వాలంటీర్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఈ వాలంటీర్ అవర్స్ చేయడం వల్ల వాళ్ళకి పాయింట్స్ లేదా క్రెడిట్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంకేమైనా థింగ్స్ లైబ్రరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.